ఓం నమ శివాయ. హరహర మహాదేవ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, గంగాదేవి ఎందుకు శివుడి జటలో ఉంటుంది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఎంతో అద్భుతమైనది. పురాణాల ప్రకారం రాజు భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించేందుకు గంగాదేవిని స్వర్గం నుండి భూమిపైకి తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన గంగాదేవి భూమిపైకి రావడానికి అంగీకరించింది. అయితే గంగమ్మ ఎంతో ఉధృతమైన ప్రవాహంతో భూమిపైకి వస్తే భూమి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉందని దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు అందరూ పరమశివుడిని ప్రార్థించారు. కరుణామూర్తి అయిన మహాదేవుడు గంగాదేవిని తన జటాజూటంలోకి స్వీకరించాడు. గంగమ్మ యొక్క ఉధృత ప్రవాహాన్ని తన జటలో బంధించి ఆ తరువాత చిన్న చిన్న ప్రవాహాలుగా భూమిపైకి విడుదల చేశాడు. అందుకే శివుడిని గంగాధరుడు అని పిలుస్తారు. గంగను ధరించినవాడు అనే అర్థంతో ఈ పేరు వచ్చింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శక్తి ఎంత గొప్పదైనా అది నియంత్రణలో ఉన్నప్పుడే ప్రపంచానికి మేలు చేస్తుంది. అలాగే వినయం, సహనం, కరుణ అనే గుణాలు మన జీవితాన్ని గొప్పదిగా, మతాన్ని గొప్పదిగా మారుస్తాయి. గంగమ్మ పవిత్రతకు ప్రతీక అయితే శివుడు ఆ పవిత్ర శక్తిని ప్రపంచ మేలు కోసం వినియోగించిన కరుణామూర్తి. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం భక్తి బీట్స్ 2106 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.